ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 3వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వాక్య భాగం నేను చదువుతున్నాను. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ ఈ మాటను మనం గమనిస్తే చాలా మన కళ్ళకి ఈ మాట మరి దేవుడిని బట్టి నమ్మకం కలిగిన ఒకలాంటి నవ్వు కలుగుతుంది. ఎందుకంటే అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో ఉన్నటువంటి మరుగైన ధనాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడి ఉదయకాలం చెప్తూ ఉంటే మనం ఈ మాట చదువుకున్నప్పుడల్లా ఒకలాంటి నవ్వు కలిగింది. అవునా కదా? ప్రభా, మరుగైన ధనం నాకు నువ్వు ఇవ్వడం ఏంటి? ఇది ఎలా సాధ్యమవుతుందయ్యా? ఈ మాటలు కొంతమందికి నిజంగానే వెటకారంగా ఉంటాయి. ఏదో ఉద్దేశించి చెప్తున్నారనుకుంటూ ఉంటారు. కానీ ఏది ఏమైనా మరి ఈ దేవుడి మాటలు పలుకుతున్న వేళ నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఎలాంటి ఇరుకులు, ఇబ్బందుల మధ్యలో నీ ఉన్నా, ఇక ప్రభు ఈ ఉదయకాలం చెప్తున్న ఈ మాటను బట్టి మరి దేవుడు ఎందుకో తెలీదు, అంధకార స్థలముల్లో కొన్ని ధననిధులు దాస్తాం. అవునా కదా? అలాగునని రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని ఇంకొక దగ్గర ఉంటుంది. నది వలె నీ దగ్గరికి నేను తీసుకొని వస్తా, జనుల యొక్క కష్టార్జితం నీ దగ్గరికి వస్తుంది అని ఇలాంటి వాగ్దానాలు మనం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు మనతో పలికినటువంటి మాటలను బట్టి ఒకవేళ నువ్వు ఏదైనా అవసరతలో ఉన్నా, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో నువ్వు ఉండి వాక్యం వింటున్నా, ఎందుకో ఈ ఉదయకాలం దేవుడు నీకు ఈ వాగ్దానాన్ని దేవుడు నీకు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఇదే కాదు, ఇది కేవలం ధనం అనే కాదు. నీ వ్యక్తిగత జీవితంలో, నా జీవితంలో, మన బిడ్డల జీవితాలలో ఏదైనా ఒక అవసరం వస్తే, అది కేవలం ఆర్థిక విషయాలే కాదు, అది ఏదైనా కావచ్చు. దేవుడు మన కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు. ప్రాముఖ్యంగా కానీ మనకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒక్కొక్కసారి మన జీవితాలలో ఒకలాంటి నవ్వు కలుగుతుంది. అందుకే ఆ వాక్యాన్ని చూసినప్పుడు మనకు ఒకలాంటి నవ్వు కలిగే ఉంటుంది. ప్రభా, నాకు నువ్వు మరుగైన ధనాన్ని ఇస్తావా? నాకు రహస్య స్థలముల్లో ఉన్నటువంటి ధన నిధుల్ని నా కోసం నీవు ఇస్తావా? ఎలా వస్తుందయ్యా ఇది? ఎలా జరుగుతుందని మనకి ఎలాంటి ఆశ్చర్యం కలిగిందో ఒక దినాన మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఇంటికి దేవుడి విందుకు వెళ్ళినప్పుడు ఆ రోజున వారి జీవితంలో దాదాపు 24 సంవత్సరాల ఎదురుచూపులు జరుగుతూ ఉన్నాయి దేవుని వాగ్దానం కొరకు. పూర్తిగా వయసు ఉడిగిపోయినటువంటి వృద్ధురాలు, వయసు ఉడిగిపోయినటువంటి అదిగదిగా ఆ యొక్క వృద్ధుడైనటువంటి అబ్రహాము ప్రభు కొరకు ఇంకా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ఆ వేళ ఏది ఏమైనా ఆ రోజున ఆ తండ్రి ఆ యొక్క తండ్రి దేవాతి దేవుడు అది అబ్రహాం ఇంటికి వచ్చి విందు ఆరగించిన తర్వాత వారి ఇంట్లో దేవుడు అంటాడు కదా, మీదటికి నీ భార్య కౌగిట బిడ్డ ఉంటాడని చెప్పినప్పుడు శారమ్మ ఏం చేసింది? 19వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 12వ వాక్య భాగాన మనం చూస్తే శారా అంటుంది, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖం కలుగున, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఏందంట? తనలో నవ్వుకునింది. ఎవరు? ఈ శారమ్మ. ఇది ఏ నవ్వు? ఒకలాంటి వైరాగ్యంతో కూడిన నవ్వు ఇది నిజమైన నవ్వు కాదు. ఏం చేసింది శారా? మరి నా జీవితంలో బలం ఉడికిపోయింది కదా, నాకు మరలా సంతానం కలిగే సంగతి తర్వాత నాకు మరి మరలా సుఖం కలుగుతుందా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా, ఇది ఎలా సాధ్యం అవుతుంది? నేను బలం ఉడికిపోయిన దాన్ని కదా అని నవ్వుతుంది. ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నీ వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కసారి ఒకవేళ నీకు వివాహం కాలేదేమో, నీవు ఎవరైనా మీ ఇంటికి వచ్చి వెడ్డింగ్ కార్డు ఇస్తే ఆ వెడ్డింగ్ కార్డు తీసుకొని ఒకలాంటి నవ్వు, నాకెప్పుడు జరుగుతుందిలే వివాహం అని ఒకవేళ నవ్వుకుంటూ ఉన్నవేమో. ఒకవేళ ఆ వెడ్డింగ్ కార్డు నువ్వు చూసుకొని తల్లిదండ్రులైన మీరు ఒకవేళ ఆ వెడ్డింగ్ కార్డ్స్ మీ ఇంటికి వస్తున్నప్పుడు మా బిడ్డల జీవితాల్లో ఎప్పుడు జరిగేటట్టు ఇవన్నీ అని ఆ వెడ్డింగ్ కార్డు పట్టుకున్నప్పుడల్లా ఒకలాంటి నవ్వు నవ్వుతూ ఉన్నారేమో. అలాగే ఒకవేళ ఎవరైనా పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉన్నవేమో.
నా జీవితంలో ఎప్పుడు పిల్లలు పుడతారు, నాకెప్పుడు సంతానం కలిగిద్దిలే అని నవ్వుకుంటూ ఉన్నావేమో. లేదా ఎవరైనా ఒక ఇంటి ఎదురోళ్ళు ఎవరైనా బండి మీద వెళ్తూ ఉన్నారనుకోండి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి, నా జీవితంలో ఎప్పుడు మా ఆయన ఎప్పుడు మారి నేనెప్పుడు అలా వెళ్తానా, నేనెప్పుడు సంతోషంగా ఉంటా జరిగినప్పుడులే అని ఒకవేళ నీవు నిజమైన నవ్వు నీ జీవితంలో లేక ఒకలాంటి వైరాగ్యపు నవ్వు నవ్వుతూ ఉన్నావేమో. దేని విషయమందైనా ఇది జరుగునా అని నువ్వు అనుకొని ఇక పూర్తిగా నీ జీవితంలో వైరాగ్యంగా మార్చబడి నీ జీవితం ఒకవేళ ఒకలాంటి నవ్వు నవ్వుతూ ఉన్నావా, ఆ రోజున ఆ నవ్వుని దేవాతి దేవుడు చూసి అంటాడు కదా, అంతటా మరి దేవుడు అంటాడు కదా శారమ్మను చూసి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి కాలమున నిర్ణయ కాలం నిన్ను ఎద్దుకు వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగుతాడని దేవాతి దేవుడు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ రోజున శారమ్మతో దేవుడు చెప్తాడు, నేను అసాధ్యుడను, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు చేస్తాను, శారా ఎందుకు నువ్వు నవ్వుతూ ఉన్నావని దేవుడు శారాని గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయకాలపు వేళ ఏ విషయం కొరకైనా ఒకవేళ నీ జీవితంలో ఒకలాంటి వెర్రి నవ్వు, అదొకలాంటి వైరాగ్యపు నవ్వు, నిజమైన నవ్వు కాదు ఇది. నీ జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు అని చెప్పినప్పుడు ఇది నా జీవితంలో జరుగుతుందా అని ఒక అపనమ్మిక, ఆ తరువాత ఇది ఇందాక వచ్చింది కదా, మరుగైన ధనాన్ని నీకు ఇస్తాను అంటే నాకే లేని పరిస్థితి, నాకు ఒక మరుగైన ధనమా, అలాగే ధనమే కాదు నేను నీకు సంతానం ఇస్తానని దేవుడు చెప్పిన, లేకపోతే నీ జీవితంలో నీ బిడ్డలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని దేవుడు నీకు చెప్పిన వాక్య భాగములు నీ వద్దకు వస్తున్నప్పుడు ఏదైనా అపనమ్మిక నీలో కలుగుతూ, రెండవది ఎవరైనా మేలుకరంగా ఉన్నప్పుడు వారిని చూస్తూ నీ మనసులో నువ్వు నవ్వుతూ ఉంటే, ఆ రోజున శారమ్మను చూశాడు, ఎక్కడో నువ్వు నవ్వుతూ ఉన్నావు, అందుకే చూసిన దేవుడు ఉదయకాలం అంటున్నాడు, ఎందుకు నువ్వు నవ్వుతూ ఉన్నావు, దేనికి నవ్వుతున్నావు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ఈ ఉదయకాలం నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైన లేదు కదా. అదిగో చదువుదాం, ఆదికాండం 21వ అధ్యాయం. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించెను, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలముల శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కనెను. అలాగే అతనికి ఇస్సాకు అనే పేరు పెట్టినట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత 6వ వచనాన్ని మనం చూస్తే, అప్పుడు శారా అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురనెను. ఎందుకంటే శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును అని ఇట్లా ఈ మాటలు మనం చూసినప్పుడు అక్కడ నవ్వింది. 18వ అధ్యాయంలో శారమ్మ ఏం చేసింది, ఇది జరుగుతుందా నా జీవితంలో అని మామూలుగా నవ్వింది, చేతగాని నవ్వింది. కానీ అది చూసిన దేవుడు 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆమె జీవితంలో నిజమైన నవ్వు కలుగు చేశాడంట. హల్లెలూయా. ఇక్కడ 21వ అధ్యాయంలో ఏ నవ్వు వచ్చింది, ఇప్పుడు నిజమైన నవ్వు వచ్చేసింది శారమ్మ జీవితంలో. కనుక నీ వ్యక్తిగత జీవితాలు ఏమంటుంది, ఆమెకి ఎలాంటి నవ్వు వస్తుంది, ఇప్పుడు నేను పిల్లల్ని కనడం ఏంటి, నేను ఈ వయసులో నేను స్తన్యపానం ఇవ్వడం ఏందని, ప్రభా నువ్వు ఎంతకైనా నువ్వు అసాధ్యుడవయ్యా అంటూ నీవు మాట ఇస్తే ఆ మాట నెరవేర్చుటకు నీవు నిజంగా అసాధ్యుడునైనా ఆమె చూసుకుంటున్నప్పుడల్లా నవ్వుతూనే ఉంది, నవ్వు వస్తుంది ఆమెకి. ఎందుకంటే దేవుడు మన జీవితాలలో మనం నవ్వినటువంటి నవ్వులు ఏవైతే ఉంటాయి, ఈరోజు నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు నవ్వుతున్నావో, ఏ నవ్వది, నాకు కూడా ఇది జరుగుతుందా, దేవుడు ఇలా చెప్తున్నాడు, అది చెప్పాను కదా. ఆ అనుభవాలు గుండా వెళ్ళిన వాళ్ళకే తెలిసిద్ది. అది సంతానం లేకపోతే చెప్తున్నా కదా, వివాహం కొంచెం ఆలస్యం అయితే ఆ కుటుంబాల్లో జరిగేటటువంటి ఆ బాధలను దాటుకొని వెళ్ళిన వాళ్ళకే తెలిసింది, ఒక్కొక్క బాధని దాటుకొని వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది. అలాగా వాళ్ళు ఈ రోజున ఏ నవ్వు నీ జీవితంలో నవ్వుతున్నావో, ఏ విషయం కొరకు నువ్వు నవ్వుతున్నావో నాకు తెలియదు. కానీ ఉదయకాలమున దేవుడు అంటున్నాడు, నీవెందుకు నవ్వుతున్నావు, నీవు నవ్వనేలా అని దేవుడు ఉదయకాలం నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఆ రోజున శారమ్మను చూసి ప్రశ్నించాడు. గతంలో మీరు చూసినట్లయితే మీ జీవితాల్లో కొన్ని నవ్వులు, ఇలాంటి నవ్వులు మీరు నవ్వలేదా, మర్చిపోయారా, కొన్ని నవ్వులు నవ్వలేదా? కానీ దేవుడు ఆ రోజున నిన్ను చూశాడు. ఈ రోజున కొన్ని విషయాలు నీ జీవితంలో నిజమైన నీకు నవ్వు కలిగే విధంగా దేవుడు చేయలేదా? హల్లెలూయా. నా జీవితంలో కూడా నేను అనుభవించాను, అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను.
కొన్ని వైరాగ్యపు నవ్వులు మనం నవ్వాం గతంలో. కానీ ఈ రోజున దేవుడు మన జీవితంలో అసాధ్యమైన కొన్ని కార్యాలను సాధ్యం చేశాడు. అంతేకాదు ఇంకా కూడా నీ జీవితంలో చేస్తాడు ఆయన నమ్మదగిన దేవుడు. ఈరోజు నీ ఉదయకాలం దేవుడు అంటున్నాడు, నీవు నవ్వనేలా. ఈ రోజున చాలా ఆయన రోషంతో నిన్ను ప్రశ్నిస్తూ గద్దిస్తూ ఉన్నాడు. ఇదేదో నీతో ముచ్చటిస్తున్న వేళ కాదు. ఎందుకు నువ్వు నవ్వుతూ ఉన్నావు? నీ పెదవుల మీదకి కొన్ని విషయాల్లో ఇది జరుగునా అని నువ్వెందుకు అనుకొని నువ్వు నవ్వుతూ ఉన్నావు? నువ్వు నవ్వనేలా. దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది లేదని నీ జీవితాల్లో నిజమైనటువంటి నవ్వు నా దేవుడు కలుగు చేయుటకు ఆయన దిగి వచ్చిన వేళ ఇది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా చూడండి, అక్కడ వ్రాయబడిన మాట ఎంత చక్కగా ఉందండి. శారమ్మ ఏం చేస్తుందంటే, శారా స్తన్యం వేస్తూ ఉందంటే, ఇది తీసుకెళ్ళి అబ్రహాము జీవితం ఆయన ఏం చేస్తాడు? నవ్వుకుంటూ ఉంటాడు కదా, అవునా కదా? వారి జీవితాల్లో 100 ఏళ్ళప్పుడు బిడ్డ పుట్టడం, ఆ బిడ్డ ఏడుస్తుంటే మళ్ళా తల్లి అక్కడ ఉందని అడిగితే ఎవరు ఇవ్వాలి? ఏ తల్లి ఇవ్వాలి? ముసలి తల్లి ఇవ్వాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు శారమ్మకి ఓ పక్కన ఎంత సంతోషంగా, అసలు ఆ బిడ్డ పేరే నవ్వు అని పెట్టారు. కనుక ఉదయకాలపు వేళ నిజమైనటువంటి నవ్వు నీ జీవితంలో కలుగు చేసే దేవుడు నీకు ప్రత్యక్షమయ్యాడు. నీవు చేయవలసింది ఇదిగో ఆ శారమ్మలో ఉన్నటువంటి ఆ వైరాగ్యపు నవ్వు నవ్వుతూ ఉన్నావా? ఇక నా జీవితంలో ఇది ఇంకెక్కడ జరుగుతుందని ఒకవేళ దేవుని నువ్వు ఒకవేళ అపనమ్మికతో దేవుని కార్యాలు యందు అపనమ్మిక కలుగుతుందా? వైరాగ్యపు నవ్వులు నవ్వుతున్నావా? ఆ నవ్వును తొలగించి నీ జీవితంలో నిజమైన నవ్వు కలుగు చేయగలిగిన వాడు ఆయనకు నువ్వు అప్పగించుకొని అసాధ్యమైన కార్యాలను నా జీవితంలో సాధ్యం చేయగలడని నువ్వు నమ్మగలిగితే నీ జీవితంలో నిజమైన నవ్వు కలుగబోతూ ఉంది. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలపు వేళ ఈ మాటను బట్టి ప్రభు సన్నిధిలో అందరూ కూడా తీర్మానం కలిగి, ఆయన పక్షపాతి కాదు, వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. నీకు అసాధ్యం కావచ్చేమో, కానీ ఉదయ కాలమున అది వివాహమే కావచ్చు, ఒకవేళ నీ కుటుంబంలో మారు మనస్సునందని అనుభవాలు కావచ్చు, ఆర్థికంగా ఒకవేళ చితికిపోయి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, మరుగైన ధనాన్ని నేను నీకు ఇస్తాను, రహస్య స్థలములలో ఉన్నటువంటి ధన నిధులను నేను నీకు ఇస్తాను. అంతేకాదు ఒకవేళ భయంకరమైన అప్పుల భారం చేత ఆర్థిక పరమైనటువంటి కొరతల్లో ఉన్నవా? దేవుడు నీకే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలన్నీ కూడా ఇది బ్రతుకు తెరువు కోసం చెప్తున్న మాట కాదు, అనుభవపూర్వకంగా చెప్తున్న మాట. కనుక ఈ ఉదయకాలపు వేళ ప్రార్థన చేసుకో. ప్రభు సన్నిధిలో నా జీవితంలో నిజమైన నవ్వు నువ్వు కలుగు చేయగలవని నేను నిన్ను నమ్ముతూ ఉన్నానయ్యా. నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయి. నిశ్చయంగా నా జీవితంలో నిజమైన నవ్వు కలుగు చేయయ్యా. నిజమే, నా పెదవుల మీదకి ఎవరు మా ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చినా కూడా మా జీవితాల్లో ఎప్పుడు జరుగుతుంది ఇదని ప్రతిదినము ఒకవేళ దిగులు పడుతూ ఉన్నావా? దిగులుతో గుబులుతో నవ్వుతూ ఉన్నావా? నీ మనసులో వేదన పడుతున్నావా? సంతానం లేదని ఇలా ఏ విషయం కొరకు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఆ సంతోషాలు మాకెప్పుడు వస్తాయని, నా జీవితంలో ఎప్పుడు కలుగుతుందని ఒకవేళ కన్నీరు విడుస్తూ నవ్వుతూ ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు? నీవు నవ్వనేలా అని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. నేను సర్వ శరీరులకు ఆధారమై ఉన్న దేవుడిని, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? నువ్వు చేస్తున్న ప్రార్థన చేస్తున్నావు, కానీ ఆ తరువాత జరుగుతున్నటువంటి విరోధమైన కార్యాలను చూస్తే నీవు నవ్వుతూ ఉన్నావా? దేవుడు నీ జీవితంలో నిజమైన నవ్వు కలుగు చేస్తాడు. మారు మనసునందని వారి విషయంలో నిజమైన నవ్వు నీకు కలుగుతుంది. అంతేకాదు ఏ సమస్యలు, ఏ యొక్క కొరతలతో నువ్వు నడిపించబడుతున్నావు నాకు తెలియదు. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడి ఉండగా అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమా, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నామయ్యా. నిజమేనయ్యా, ఈ వాక్యాన్ని వింటున్న వారి జీవితాలలో ఏ విషయం కొరకై నాయనా ఆ రోజున శారావలే నాయనా ఇదిగో చేతగాని నవ్వులు ప్రభా, ఇదిగో గుండెల్లో ఉన్నటువంటి గుబులను బట్టి దేవాని మాటలను చూసినప్పుడు కూడా నవ్వు కలుగుతూ ఉండేమోనయ్యా. ఇదిగో తండ్రి, నీవు మా అందరితో మీరు మాట్లాడారు. ఎవరైతే నాయన నీ మాటలు ప్రభా వారి యొద్దకు వస్తున్నప్పుడు నీ జీవితంలో నేను మేలు కలుగు చేస్తానని ఇదిగో నీవు సెలవిచ్చినటువంటి కొన్ని వాగ్దానాలను బట్టి, నీ మాటలను బట్టి అయ్యా ఒకవేళ శారమ్మ వల్లే నవ్వుకుంటూ ఉన్నారేమోనయ్యా. వారి నవ్వుల్ని మీరు చూశారయ్యా. నీవు నవ్వనేలా అని నువ్వు గద్దించి సర్వశరీరులకు ఆధారమైన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారయ్యా. ఈ ఉదయ కాలమున అయ్యా రోజున శారా జీవితంలో ఆ నవ్వును కొట్టివేసి నిజమైన నవ్వు శారమ్మకు కలుగు చేసిన గొప్ప దేవుడు నాయన.
ఈ ఉదయకాలమున నీ బిడ్డల జీవితాల్లో నిజమైన నవ్వు కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రం నాయన. నిశ్చయముగా తండ్రి అయ్యా ఇదిగో వివాహాల కొరకు ఏ కుటుంబాల్లోనైతే కన్నీరు విడుస్తూ నాయనా ఇదిగో తండ్రి అలాంటి నవ్వుల మధ్యలో ఉన్నారో వారి జీవితాల్లో నిజమైన సంతోషం కలుగును గాక తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి ఆ కుటుంబాల్లో ప్రభా ఇదిగో చక్కటి వివాహ కార్యక్రమాలు జరగాలి నాయన. గొప్ప సంతోషాలు వారి జీవితాల్లో కలగాలి నాయన. ఇదిగో ఏకాంగుల్ని సంసారులుగా చేయగలిగిన దేవుడు నాయన. దేని జతపక్షి దానికి ఉండక మానదని మీరు సెలవిస్తున్న గొప్ప దేవుడు నాయన. వారి జీవితాల్లో ఉన్న నిందలు కొట్టివేయండి నాయన. బిడ్డలను ప్రభా కుటుంబస్తులుగా మీరు కట్టండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. తగిన కాలమందు నిర్ణయ కాలమందు శారమ్మను జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాయన. నిర్ణయ కాలమున వీరి కుటుంబాల్లో నాయన వివాహ కార్యక్రమాల జరుగును గాక తండ్రి. నీకు స్తోత్రం నాయన. నిర్ణయ కాలమున ప్రభా సంతానం లేక ఎంతమంది అయితే కన్నీరు విడుస్తున్నారో వారి జీవితాల్లో నాయన నింద కొట్టివేయబడి అదిగో తండ్రి శ్రేష్టమైనటువంటి సంతాన భాగ్యం కలుగునట్లుగా సహాయం చేయండి నాయన. ఒకవేళ ఉద్యోగం లేక ఆర్థికంగా చితికిపోయి అప్పుల భారముతో ఉన్నటువంటి బిడ్డలతో ఇది నాన్న మీరు మాట్లాడారు. నీ అప్పుల భారాన్ని తీర్చడమే కాదు నీకు రహస్య స్థలములలో ఉన్న ధన నిధులను నీకు ఇస్తా, మరుగైనటువంటి ధనాన్ని నీకు ఇస్తాను, అంధకార స్థలములో ఉన్నటువంటి దాచబడిన ధన నిధులు నీకు అనుగ్రహిస్తానని మీరు మాట ఇచ్చారయ్యా. ఇవన్నీ కూడా మీరు నెరవేర్చండి నాయన. నిజమైన నవ్వు నీ బిడ్డల జీవితంలో కలుగు చేయండి. ఒకవేళ మారు మనసులోని బిడ్డలు కావచ్చు, అలాగునే యజమానులు కావచ్చు నాయన. ఇదిగో దినమెల్లనైనా ఎవరైనా సంతోషంగా ఉంటుంటే కుటుంబాలను చూసి నాయన నా కుటుంబం ఎప్పుడు ఎలా సంతోషంగా ఉంటుందని, నా బిడ్డలు ఎప్పుడు మారుతారని ఒకవేళ కన్నీరు విడుస్తున్నటువంటి తల్లిదండ్రుల కన్నీటిని మీరు చూశారు. ఒకవేళ వైరాగ్యంతో నవ్వుతూ ఉంటే వారి నవ్వులను చూసిన దేవుడు నాయన నిజమైన నవ్వు కలుగు చేయండి అయ్యా. కుటుంబాల్లో గొప్ప సంతోషం నీ ద్వారా కలగాలి ప్రభువా. నీకు స్తోత్రం నాయన. వారి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి శాపం కొట్టివేయబడును గాక తండ్రి. నీకు స్తోత్రం. ఈ ఉదయ కాలమున అసాధ్యమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో సాధ్యం చేయండి అయ్యా. అసాధ్యుడమైన నీవు నాయన వారి జీవితాల్లో అసాధ్యం అనుకునే కార్యాలను మీరు సాధ్యం చేసి నా దేవుడు చాలిన దేవుడని నీ నామాన్ని ప్రభు గొప్ప చేసే విధంగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉదయ కాలమున ప్రభువా ఎవరికైనా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఉంటే వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ సంవత్సరం అత్యధికమైన దీవెన ఆశీర్వాదాన్ని వారి మీద కుమ్మరించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. అలాగున నీ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డల జీవితాల్లో మీ కార్యాలను మీరు వెల్లడి చేసి కృప చూపమని వేడుకొనుచు యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమున మీకు తోడై ఉండి అంతేకాక మీ జీవితాలలో నిజమైన మీ నవ్వుని దేవుడు చూచాడు. అసాధ్యమైన కార్యాలను నీ జీవితంలో సాధ్యం చేస్తారని మాట ఇచ్చిన వాడు నిర్ణయ కాలమున మీ జీవితాల్లో నిజమైన నవ్వును కలుగు చేసి మిమ్మల్ని సాక్షులుగా నా దేవుడు నిలుపునుగాక. ఆమేన్. ఆమేన్.